కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. అవి మీరు గుర్తిస్తే బయటపడవచ్చు. అవి చెప్తా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి అర్జున్ రెడ్డి మూవీ. ఇది మీరు చూసే ఉంటారు. అందులో హీరో బాగా ఎమోషనల్ గా, అగ్రెసివ్ గా, షార్ట్ టెంపర్ ఉంటుంది. యాక్చువల్గా అది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. మీకు సినిమాలో చూడటానికి అది బాగుంటుంది కానీ రియల్ లైఫ్ లో అది పనికిరాదు. సెకండ్ వన్, చిన్న చిన్న వాటికి గొడవలు పడటం, అరుచుకోవటం, చేతులు కోసుకోవటం, లేకపోతే ఫోన్ పగలగొట్టడం. ఇవి రెడ్ ఫ్లాగ్ కిందకే వస్తాయి. ఈ మధ్యన చాలా మంది అంటున్నారు గొడవలు పడితేనే లవ్ ఉన్నట్టు, గొడవలు పడకపోతే లవ్ లేనట్టు అని. గొడవలు అప్పుడప్పుడు అంటే ఓకే, కానీ లైఫ్ మొత్తం గొడవలే అంటే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. థర్డ్ వన్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ లేకపోవటం. అంటే మాటలు చెప్తారు కానీ రెస్పాన్సిబిలిటీగా ఉండరు. వాటికి డబ్బులు రాకపోయినా పర్లేదు, ఏదో ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడే మనిషి థాట్స్ అనేవి వైల్డ్ గా ఉంటాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీ మీద రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మాటలు కాదు, చేతల్లో కనిపించాలి. ఫోర్త్, ఇది మీకు తెలిసిందే, మిమ్మల్ని కొట్టడం. బాగా పొద్దాల రోజు కొట్టుతున్నాడు అనుకోండి, ఇది రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీకు వాడి నుంచి డేంజర్ ఉంటుంది. వీలైనంత తొందరగా వాడి నుంచి బయటపడండి. లవ్ అంటే కొట్టడం అని చెప్పి ఫీల్ అవుతున్నారు, నాకు అదేంటో అర్థం కావట్లేదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి నీ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, పబ్లిక్ లో నేను ఇన్సల్ట్ చేయటం, నీ డిసిషన్స్ అనేవి కన్సిడర్ చేయకపోవటం. ఇలాంటివి రెడ్ ఫ్లాగ్ కిందకే వస్తాయి. ఒకవేళ మీరు ఎదురు తిరిగి ఏమైనా మాట్లాడారనుకోండి, బాగా ఎమోషనల్ గా మాట్లాడతారు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి, ఇది రెడ్ ఫ్లాగ్ కిందకే వస్తుంది. ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు కట్ చేయండి అని చెప్పి నేను డైరెక్ట్ గా చెప్పను, కానీ ఎక్స్ట్రీమ్ గా ఉన్నప్పుడు మాత్రం కట్ చేసేయండి బెటర్. ఇట్లా మీ శాషు.